నా హృదయపూర్వక కృతజ్ఞతలు, మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సార్, మా అతిథులు 2 దశాబ్దాలుగా మా పరిచయం, మా దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారితో మా ప్రయాణం, ఆయన మాకు మార్గదర్శకులు. ఈ సినిమాకి నేను డైరెక్టర్ అయినా ఆయన ఎప్పుడు ఈ 20 సంవత్సరాలతో ఆయనతో చాలా నేర్చుకున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి హెటిక్ షెడ్యూల్లో అసెంబ్లీ ఇవన్నీ జరుగుతున్నా, అలాగే మా ప్రియతమ మా రాయచోటి ఎమ్మెల్యే ఫస్ట్ టైంగా గెలిచిన వెంటనే మినిస్టర్ అయ్యి ఆయన కూడా ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. మన సినిమాలో చాలా కష్టపడ్డాం, మీరంతా థియేటర్ రండి చూడండి అని చెప్తూ ఉంటాం, కానీ వాళ్ళ కష్టం ముందర నథింగ్ అనిపించింది. వాళ్ళు ఒక విజన్, అలా అన్నం చూస్తూ ఉంటే మైక్రో లెవెల్ ప్లానింగ్, మేము జనరల్ ప్లానింగ్ చూసాం కానీ మైక్రో లెవెల్ ప్లానింగ్. ఒక సందర్భంలో మా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కూడా, అన్న మీ అన్న దేవుడు ఆదినారాయణ రెడ్డిని నేను ఫాలో అవుతున్నా, ఈసారి ఎట్టయినా నేను ఎమ్మెల్యే గెలవాలన్నారు. ఆ 7 కొండల సాక్షిగా అన్న మంత్రి అయిపోయారు. అంతకన్నా ముందు మా గురువు గారు చిదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి గారు దేవగుడిలో ఉంటారు, దేవుడి బ్రదర్స్ వాళ్ళు. ఆయన గెలిచిన అంటే నిలబడ్డ ప్రతిసారి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. అంటే అందుకు కారణం ఆయన క్రమశిక్షణ, పేదల పట్ల ఆయన చేసే నిబద్ధత. అర్ధరాత్రి వేళ ఫోన్ వచ్చినా అదే సహాయంలో జనాలతోనే ఉంటూ ఎంతో ఇదిగా చేయడం నేను కళ్ళారా చూశాను. ఎలక్షన్ 1 వీక్ బిఫోర్ ఎవ్రీ సెకండ్ టు సెకండ్ మానిటరింగ్, అక్కడి నుంచి ఏ విధంగా పనిచేస్తే మనం విజయం సాధిస్తాము అని తెలుసుకున్న నేను దేవగుడి అనే చిత్రమే తీయాలి అని కొంత ఇన్స్పైర్ అయ్యాను. అన్న చాలా హ్యూమరస్, నవ్విస్తూ ఉంటారు. ఒక సందర్భంలో నన్ను అడిగారు, సినిమా అంటే ఏంటి, సినిమా చేస్తున్నావు కదా అని. అలా చూస్తూ ఉండిపోయాను నేను. మీరే చెప్తే బాగుంటుందేమన్నా. సినిమా అంటే ఏంటి అన్నారు, కానీ నేను చెప్పలేకపోయాను. చలనచిత్రం తెలుగులో అంటారు అంటే సీన్స్ మూమెంట్ అని. అంటే అంత డీప్ అనలైజేషన్తోనే మనం ఒక సినిమా తీసినప్పుడే సక్సెస్ కాగలం అన్నది అక్కడ నేను ఒక సంకల్పం తీసుకున్నాను. అంటే ఎవ్రీ పేజ్, అంటే ఒక చెత్త డైలాగ్ కానీ, ఒక చెత్త ఫ్రేమ్ కానీ, 24 ఫ్రేమ్స్లో ఒక చెత్త ఫ్రేమ్ కూడా ఉండద్దన్నంత నిబద్ధతతో ఒక మహాయజ్ఞంలాగా ఈ దేవగుడి అనే సినిమాని మీ ముందుకు నవంబర్లో తీసుకొస్తున్నాను. మరిన్ని ప్రెస్ మీట్స్లో మా కంటెంట్ మీకు ప్రజెంట్ చేస్తాం, నచ్చితేనే తీరరమ్మని కోరుతున్నాను. మీ ప్రేమ అనురాగాలు, ముఖ్యంగా మా మీడియా మిత్రులు, 8 సంవత్సరాల చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకు వచ్చాను సార్. మీ ద్వారా ప్రేక్షకులకు అందరికీ దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఆదినారాయణ రెడ్డి సార్కి, రామప్రసాద్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడలేను, మూవీలో చూసిన తర్వాత మీరు ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. సో ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం అయితే దానిలో యాక్టర్లు ఈదుకుంటూ పోతుంటారు. ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్కి ప్రతి స్ట్రగ్లింగ్ యాక్టర్ ఈదుతూనే ఉంటాడు. అవతల సైడ్ ఏముంటుందో తెలీదు, మధ్యలో ఉంటారు, అటెళ్ళలేదు ఇటెళ్ళలేరు. అలాంటి టైంలో బెల్లం రామకృష్ణ రెడ్డి సార్ అని ఫస్ట్ ఆడిషన్లో నన్ను సెలెక్ట్ చేసుకొని
హీ గివెన్ ద ప్రామిస్ బిఫోర్ 2 years. 2 years తర్వాత కూడా ఎంతమంది చెప్పినా హీ డిడ్ నాట్ చేంజ్. సో సార్కి ఎప్పుడో చెప్పా, ఈ మూవీ నా లైఫ్లో క్లాసిక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టార్స్ ఆఫ్ ది ఈవెంట్ ఆదినారాయణ రెడ్డి గారు, రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ దాకా వచ్చి మా దేవగుడి చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు మెయిన్ కారణం ఏంటంటే నా స్ట్రెంగ్త్, నా లైఫ్, మై ఫాదర్ అలహరి బ్రహ్మయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ యూ డిడ్. దేవగుడి సినిమాకి వస్తే సార్, ఈ సినిమాలో ప్రతి ఒక్కరం కష్టపడ్డాం సార్. ఇలా ఎందుకంటున్నానంటే బేసిక్గా కష్టం అనే వర్డ్తో ఆయన పడ్డ స్ట్రగుల్నంతా చెప్పాలనుకోవట్లేదు నేను. నాకు తెలిసి ఆయన షూటింగ్ టైంలో కనీసం నిద్రపోయి కూడా ఉండడు. ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ వర్క్. మార్నింగ్ లేస్తే సెట్లో ఉంటారు, ఈవినింగ్ స్క్రిప్ట్ రైటింగ్లో ఉంటారు. హ్యాట్స్ ఆఫ్ సార్ మీ హార్డ్ వర్క్కి, మీ డెడికేషన్కి. కేవలం ఆయన డెడికేషన్ అండ్ ఆయన హార్డ్ వర్క్ వల్ల ఈరోజు నేను ఇక్కడుండి దేవగుడి అనే సినిమాలో ఒక లీడ్ రోల్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమాలో నాతో యాక్ట్ చేసిన కో యాక్టర్ అభినవ్ అండ్ అనుశ్రీ వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. మేము యాక్చువల్గా యాక్టర్స్ అంటే ఇప్పుడు లైక్ బయట ఏంటంటే సింపుల్గా జడ్జ్ చేసేస్తారు, అతను బాగా చేయలేదు, ఇతను బాగా చేయలేదని. బట్ దాని వెనకాల స్ట్రగుల్ ఏంటనేది యాక్ట్ చేసే మాకు, చూసే డైరెక్టర్స్కి, వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అలాంటి దానిలో మేము ఎంత కోఆర్డినేట్ చేసుకొని చేస్తే ఈరోజు విజువల్స్ వస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచించండి. అండ్ ఇలాంటి కొత్త సినిమాలు మీరు మాలాంటి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వరకు వచ్చారు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అలానే మా చీఫ్ గెస్ట్ అయిన ఆదినారాయణ రెడ్డి గారికి అండ్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ అమూల్యమైన టైంని మా కోసం కేటాయించి ఇక్కడ వరకు వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే కూడా కొంచెం మాటలు రావట్లేదండి. ఎందుకంటే ఆయన పడ్డ కష్టం మేము దగ్గరుండి చూసాము. అసలు ఆ క్యారెక్టర్కి నేను సరిపోతాను అని నన్ను సెలెక్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ నమ్మకాన్ని నేను ప్రూవ్ చేసుకుంటాను. ఇది నా ఫస్ట్ మూవీ అండి. మీడియా కూడా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, తప్పులేమని ఉంటే క్షమించండి. అలానే నేను పడుకుని 3 days అయిందండి సీరియస్లీ. ఎందుకంటే పడుకుందామని ట్రై చేస్తుంటే మీ మీడియా కెమెరాస్, మీ మైక్సే గుర్తొస్తున్నాయి. మా కెమెరా ముందు 1000 members ఉన్నా, 10,000 members ఉన్నా నేను చేసే చాలా భయం ఏం లేదు. కానీ మీరు ఒక 10 members ఉన్నా సరే షివరింగ్ వస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకా మా డిఓపి సార్ లక్ష్మీకాంత్ సార్ అండ్ మా ఫైట్ మాస్టర్ శంకర్ గారు, ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మా ప్రవీణ్ సార్ మూవీ అంతా మేము కెమెరా ముందుండి కష్టం. నా కో ఆర్టిస్ట్ నరసింహ అండ్ అభినవ్, నాకు తెలీదు. బట్ మీ అంచనాలని మించి మేము వస్తాం మీ ముందుకనైతే 200% చెప్తున్నాను. యాజ్ ఏ తెలుగు అమ్మాయిగా నేను ఒక్కటే చెప్తున్నానండి, ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే మూవీ అని చాలా గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, అందరు బాగున్నారా? నేను మీ హాన్వికాని. నాకు చాలా హ్యాపీగా ఉంది దేవగుడి ఫస్ట్ లుక్ స్టార్ట్ అయినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్. అలానే డిఓపి లక్ష్మీకాంత్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నన్ను చాలా క్యూట్గా చూపించారు. నాకు ఫస్ట్ టైం ఇక్కడ అందరు ముంగట ఇట్లా డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాకి డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. డే అండ్ నైట్ వర్క్ చేయడం మా కళ్ళారా చూసాం. మేము అంత అడవుల్లో వెళ్ళి షూట్ చేసినా కానీ ప్రతి ఒక్కటి మాకు ఎక్కడ లోటు లేకుండా చిన్నపిల్లలందరినీ కంటికి రెప్పలా చూసుకున్నారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాం. డైరెక్టర్ గారి కృషి, ఇంకా
ఫైట్ మాస్టర్ గారు, డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్ అందరు సపోర్ట్ ఉంది. ఇంకా సార్ వాళ్ళతో ప్రత్యేకంగా మాకు అక్కడికి వచ్చి అన్ని సౌకర్యాలు కూడా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ సార్కి నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, నన్ను ఎక్కడ కాంప్రమైజ్ కానియలేదు సార్. బీజిఎం పాటలు నెక్స్ట్ రిలీజ్ అవుతాయి కదా, మీరు చూస్తారు. అంటే మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి యాక్చువల్లీ, కానీ మీ అంచనాలకు ఎక్కడ మినిమం కూడా తగ్గకుండా చేసాం అనే నమ్మకంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ దిస్ మూవీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మది గారికి నేను సారీ చెప్పాలి. ఏంటంటే ఎంత శ్రద్ధ పెట్టి చేశారో 1 monthలో కంప్లీట్ చేస్తా అన్నారు. దాదాపుగా 3 months తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క ఫ్రేమ్ని ఎలా కొట్టాలో ఆలోచించి రాత్రింబోళ్ళు రావడం, నోట్స్ రాసుకోవడం, చేయటం నాకు చాలా నచ్చింది సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ముందే నేను సినిమా చూసేసాను, నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చారు. సో సినిమా ఎలా ఉంటుందో కాస్త పక్కన పెడితే యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా ఈయన విజయం సాధించారు. ఇప్పుడు మనం ఒక సాంగ్ చూసాం కదండి చిత్రా గారిది. సో చాలా అద్భుతంగా లిరిక్స్ రాయించి మమ్మల్ని భరించి, ఎందుకంటే ఈ షూట్ చేసుకొచ్చి ఆ విజువల్ ఇచ్చి వీరితో రాయించాం. ఆ లిరిక్ రైటర్ గ్రేట్ అండి, ఇద్దరు రాశారు, ఈయన ప్రియ స్నేహితులు. ఆ లిరిక్ రైటర్తోనే ఇంటర్వల్ బ్యాంక్లో ఇదే సాంగ్ నేను పాడించాను చిత్రా గారితోటి. అంత ఫీల్ గుడ్ అండ్ సినిమాలో మెలోడియస్తో పాటు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, అలాగే ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీస్ అంతా చక్కగా చూసే ఒక ఎమోషనల్ డ్రామా. అంటే పబ్లిక్ డొమైన్లో ఏదైతే ఉందో అందరికీ హృదయాలు అత్తుకునేలాగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ప్రజెంట్ సమాజంలో ఏం జరుగుతోందో అది కళ్ళకు కట్టినట్టు మా దృశ్యంలో డిఓపి గారు లక్ష్మీకాంత్ కరెక్ట్గా మమ్మల్ని ప్లీజ్ వెల్కమ్ చాలా అద్భుతంగా అవుతుంది. వీళ్ళ ముగ్గురు కూడా 45 days వర్క్షాప్ చేసినాకనే ఈ సినిమా చేశాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, దేవగుడి మూవీ, ఆ దేవగుడి అనే టైటిలే డిఫరెంట్ ఉంది. అయితే ఆ మూవీ ఆ టైటిల్ తీసుకోవడానికి గల కారణం సారు ఎఫర్ట్, దాని గురించి చెప్తారు సారు. అయితే ఇందులో యాక్షన్స్ నేను ఫైట్ మాస్టర్గా చేశాను ఇందులో వరకు. అయితే ఫైట్స్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్స్ యాక్షన్స్ అన్నీ బిఫోరే, అంటే మేము కొరియోగ్రాఫ్ చేస్తాం. యాక్చువల్గా ఒక సీక్వెన్స్ చెప్తే దాన్ని మేము డెవలప్ చేసి యాక్షన్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దానికంటే ముందే సారు రామకృష్ణారెడ్డి సారు డైరెక్టర్ గారు, సో ఈ యాక్షన్స్ అన్నీ సారు నీట్గా పేపర్లో రాసుకొని ఈచ్ అండ్ మూమెంట్ మాకు చూపించి ప్రతి ఫైట్ హీరో ఎలివేషన్స్ కానీ, బిల్డ్ కానీ, ఇంట్రడక్షన్ ఫైట్ కానీ ప్రతిదీ రాసుకొని సార్ ఏదైతే రాసుకున్నాడో దాన్ని కరెక్ట్ మాకు చెప్పుతూ ఒకసారి కాకుండా ఒక 10 సార్లు చెప్తూ దాన్ని మాకు వినిపించి ఈ ఫైట్ చేయించడం జరిగింది. యాక్చువల్గా ఫైట్ మాస్టర్గా నేను కష్టపడడానికంటే కూడా డైరెక్టర్ గారు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. దాన్ని మేము ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ మూవీలో ఒక 4-5 ఫైట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి ఫైట్స్, కథకు తగ్గట్టు ఫైట్స్. ఇందులో మెయిన్ హీరో వచ్చేసి కంటెంట్, కథ చాలా బాగుంటుంది. ఈ మూవీలో చేసిన హీరో అభినవ్ బాగా చేశాడు యాక్షను, అండ్ హీరోయిన్ అండ్ నరసింహ హీరో, వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ గారు రామకృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాతో వర్క్ చేసిన లక్ష్మీకాంత్ సార్ డిఓపి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అంటే ఒక టీం వర్క్ లాగా చాలా కష్టపడి, అంటే మామూలుగా ఒక గ్రేడ్ లాగా కాకుండా లక్ష్మీకాంత్ సార్ అంటే మాతో పరిగెత్తడం చేయడం అనేది చాలా బాగా వచ్చింది వర్క్. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన వన్స్ అగైన్ అంటే మళ్ళొకసారి రామకృష్ణారెడ్డి గారి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇది సినిమాలో సెకండ్ సీన్. దేవగుడి అంటే రఘుకుంచ క్యారెక్టర్లో ఉన్న వీరారెడ్డి గారు ఒక దైవ దర్శనం, దేవి గుడి దర్శనానంతరం అక్కడి నుంచి ఆయన పరివారంతో మా సినిమాలో చేస్తున్న 3 గోవ పిల్లలు, అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. కమాన్ ద డయాస్. ఈయన క్యారెక్టర్ వచ్చేసి దేవగుడి రాఘవరెడ్డి. వీళ్ళేందే బువ్వ తినడు, ఈయన లేందే నిద్రపోడు, వీళ్ళేందే స్కూల్కి వెళ్ళడు,
ఇలా చివరి శ్వాస వరకు వీరి స్నేహం అద్భుతంగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్యలో చిన్ననాటి స్నేహితురాల్లాగా ఈ అమ్మాయి దేవగుడి శ్వేతారెడ్డి, ఆ వీరారెడ్డి వాళ్ళ కొడుకు కూతురు. సో వీళ్ళతో ఆ ఇంట్లో పని చేసుకుంటున్న తరతరాలుగా ఉన్న ఒక కోటయ్య అనే మంగమ్మ అనే మన సురభి ప్రభావతి గారు చేశారు మంగమ్మ క్యారెక్టర్లో. ఆయన చిన్ననాటి ఇందాక చైల్డ్ ఆర్టిస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యాడు కదా రిక్కీ, ఆయన పాత్రలో మా హీరో ఉంటాడు. సో ఈ విధమైన కల్ముషం లేని స్నేహం చివరి క్షణం వరకు ఒక ఎమోషనల్ డ్రామాగా రన్ అవుతుంది. ఇప్పుడు నేను దేవుడి వీరారెడ్డి గారి డైలాగ్ ఒకటి చెప్తున్నానండి. వీళ్ళు దేవుడికి బయలుదేరారు టెంపుల్ దగ్గర నుంచి. ఈ మధ్యలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆయన అనుచరుడు అత్యంత నమ్మకమైన ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. అప్పుడే రైల్వే గేట్ క్లోజ్ అవుతుంది. జనరల్గా మా ఆదినారాయణ గారు ఒక 10-12 వెహికల్స్లో వెళ్తూ ఉంటారు. ఆయనకి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక దాదాపుగా 15 వెహికల్స్ పెట్టి ఆ కాన్వాయ్ అలా హ్యూజ్ సెక్యూరిటీతో అక్కడ వచ్చి అవుతుంది. నెక్స్ట్ డిఓపి గారు. హనుమంతు చుట్టా ఎవరు వెలిగించారప్పా? యాడున్నారప్పా రెడ్డి? దేవుడు వచ్చాండమ్రా బైరెడ్డి. మన పగోలు మాటేస్తున్నారప్పా, రొంత భద్రంగా రండప్పా. అది కాదురా బైరెడ్డి, తలకా ఎత్తపోయి రోడ్లో పెట్టాక పోటు పెద్దదైతేనేమి చిన్నదైతేనేమప్పా, బరిలోకి దిగాక బాంబులకు భయపడతామంటారా? బాంబులు కూడా బెదిరేదిలే. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరు లాంటి వాళ్ళు మన రామకృష్ణారెడ్డి గారికి మంచి ఘన విజయం సాధించాలని, ఈ చిత్రం ద్వారా ఆయనకు మంచి పేరు కీర్తి ప్రతిష్టలు రావాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు అది కడప మాండలికంలో ఈ చిత్రాన్ని నిర్మించడం, ఆ ప్రాంతంలో నుంచి వచ్చిన రామకృష్ణారెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, అలాగే ఈ చిత్రంలో పనిచేసిన అందరికీ, అలాగే ముఖ్యంగా టెక్నీషియన్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ దేవుడి టీం. సినిమాలో నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ నాకు చాలామంది పరిచయం. ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితిలో 10కి ఒక సినిమా కూడా సక్సెస్ కావడంలే. కానీ రామకృష్ణారెడ్డి మా కడప జిల్లా వాసి, పాత రాయచోటి వాసి, అది మా ఊరు పేరుతో. యాక్చువల్గా మా ఊరు పేరు దేవీగుడి. దీనికి ఒక చరిత్ర ఉంది వెనకాల. మా వాళ్ళు ఎప్పుడో పెద్దలు మా నియోజకవర్గంలో గండికోట అని, ఇప్పుడు ప్రస్తుత నియోజకవర్గంలో గండికోట అనే టూరిజం స్పాట్కు అతములు అది బ్రహ్మాండంగా పరిపాలన సాగించిన ఊరు మాది. యాక్చువల్గా కమలాపురం దగ్గర, చిదిబ్రాల కాదు రామకృష్ణారెడ్డి, చదిబ్రాల, కమలాపురం టౌన్ పక్కనే ఉంటుంది. అక్కడ నుంచి మా వాళ్ళు ఎద్దుల బండిలో పోతున్నప్పుడు ఒక పెన్నా నదిలో చెలిమలో ఒక విగ్రహం దొరకడం, ఆ విగ్రహానికి, ఆ దేవతామూర్తికి కన్ను పైన తలపైన ఉంటే తలకంఠీశ్వరిని పేరు పెట్టి కట్టిన ఊరి పేరు దేవిగుడి. అది ఉచ్చారణలో దేవుగుడిగా మారింది. ఈ సందర్భంగా మా ఊరు పేరుతో నాకు రామకృష్ణారెడ్డి యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరు, ధైర్యంగా నిర్మాతగా డైరెక్టర్గా చూస్తే బోర్డులో 5-6 అన్నీ ఆయనే. దానవీర సూర్యకర్ణ మాదిరి. రామారావు గారు గతంలో సినిమా తీసినప్పుడు అన్నీ ఆయనే. అట్లా అందులో కొంత పాత్ర కూడా ఇప్పుడే చెప్పిన డైలాగు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరుడు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి, మంత్రి కూడా ఆయన, రామకృష్ణారెడ్డి గారికి, అభినవ్ సినిమా హీరో, మరొక నరసింహ, అనుష్కనమ్మ, అనుష్క తెలుసు, అనుష, మదీనా గారికి, ప్రెస్ వారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. సినిమా సందేశాత్మకంగా కూడా ఉండాలి. నేను ఇంతకుముందు రామకృష్ణారెడ్డికి చెప్పింది, సినిమా అంటే చాలామందికి సినిమా అంటే ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నారు, సినిమా అంటే ఒక టైటిల్ అని. యాక్చువల్గా సీన్స్ మూవీ తెలుగులో చక్కగా పెట్టినారు. చిత్రము చలనచిత్రం, సీరియల్ నడుస్తున్నాయి, ఓటీటీ నడుస్తున్నాయి, అవి బ్రహ్మాండంగా ఉండే. ఈ రోజుల్లో సినిమా హాళ్ళు తగ్గి మాల్స్గా మారినాయి. కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలని అందరూ
నేను ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడేది థ్యాంక్స్ ఫర్ ఆల్ అంటారు. అది కామన్ డైలాగ్ మాకు. కాకుండా ఇది నిజంగా ఏమనంటే సవరణ నవంబర్లో రిలీజ్ అంటున్నాడు. సవరణ ఏమనంటే చేయండి, ఇది సక్సెస్ కావాలి. ఎందుకంటే ఊరికే పెట్టుబడి పెట్టడము దాన్ని ఏట్లో వదిలేదానికంటే తిరిగి పిక్చరైజ్ చేసి ప్రజల్లోకి పోయి సందేశాత్మకంగా మారి ప్రభుత్వం కూడా ప్రోత్సాహం చేసే దానికోసం టికెట్ల ధరలో కూడా కొంత రాయితీలు కూడా ఇచ్చి చేస్తున్నారు. రేటు పెంచుకోమని మంచి సినిమా అయితే రాయితీలు కూడా ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా ఇది మంచి సందేశాత్మకంగా కావాలి. ఇది నేనైతే యాక్చువల్గా మేము ఫ్యాక్షన్ ఓరియంటేషన్ మాది గతం చాలా నడిచింది. కానీ నేను ఎమ్మెల్యే అయిన 2004లో మొదటిసారి రాజిరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నో ఫ్యాక్షన్ ఓన్లీ ఫ్యాషన్ అని పెట్టినా. ఫ్యాక్షన్ వద్దు, అభివృద్ధి ముద్దు, అంటే ఫ్యాషన్ ముద్దు, దానివలన ప్రపంచంలో మార్పు జరగాలని. కానీ ఈ సినిమాలో మళ్ళా ఫ్యాక్షన్ ఓరియంటేషన్గా ఎమోషనల్ అంటారు. ఈ ఎమోషన్తో పాటు ఈ సినిమా ప్రమోషన్ నేను కోరుతున్నాను. ఎమోషన్ కంటే భిన్నంగా ప్రమోషన్ కోరుతున్నాను. సక్సెస్ కావాలి. వీళ్ళు కొత్త యాక్టర్లు అందరూ, వీళ్ళు కూడా భవిష్యత్తులో వాళ్ళ పర్ఫార్మెన్స్ దీంట్లో ఇప్పుడు చూపించేది ఒక 3 నిమిషాలు చూపించారు. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ధైర్యంగా వాళ్ళు చాలా యాక్టింగ్ నేర్చుకొని, నాకు తెలిసిన నిర్మాతలు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఇది సక్సెస్ అయితే వాళ్ళకు కూడా చెప్తా, ఇది వీళ్ళు బాగానే వీళ్ళు యాక్షన్ చేయగలరని. కొత్త సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా పక్కనే ఉన్నాడు. ఏమ్మా ఎన్నిసార్లు అంటే ఇది కొత్తది కాదు సార్, నేను గతంలో కూడా చేసినా అని. ఆ పాట చూసినాం. కాకపోతే మీరంతా హై సౌండ్ తినిపిస్తే మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇక్కడ ఇది ఫీల్డ్లో అట్లాంటిది కాబట్టి ఆ పాట నిదానంగా విని దాంట్లో సారాంశం ఉంటే నేను దాని గురించి కూడా చెప్తా. కాబట్టి ఏదేమైనా ఈ ప్రస్తుత రోజుల్లో ఈ సినిమా ఫీల్డ్ అటు ప్రజలకు ఆనందము వినోదాత్మకం కాకుండా చిన్న పిల్లలు కూడా ఈ సినిమా చూస్తే మనం కూడా పెద్దలకు విలువ ఇవ్వాలా, మన నిజ జీవితంలో చదువుకుంటే ఎలా పెరుగుతాం, ఆ విధంగా వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ నిజ జీవితాల్లో కానీ సక్సెస్ దానికి కూడా ఒక మార్గదర్శకం. కాబట్టి ఏమైనా ఉంటే దాంట్లో 1-2 సీన్స్ యాడ్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ఫైనల్గా కంక్లూజన్ కూడా ఏమైనా ఉంటే యాడ్ చేయమని, సినిమా సక్సెస్తో పాటు ప్రజలకు ఉపయోగపడాలని ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు దీన్ని హైలైట్ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe. Ashwin Babu మాట్లాడుతున్నాను. Please subscribe to City Light News. Hi, I'm Digankana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను Shamila. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్వినిశ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ E-News. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.